నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, రీసెంట్గా ఉమ్, మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళ బిడ్డైన ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయింది. ఉమ్, గత 6 నెలల నుంచి లిక్కర్ కేసు నడుస్తున్నా కూడా అవును. ముఖ్యంగా ఇప్పుడే అరెస్ట్ కావడం ఏంటి, ఈడీ విచారణ అని చెప్పి నార్మల్గా ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అసలు సడన్గా అరెస్ట్ కావడానికి ఉంటే ఒకవేళ జైల్లో ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? కల్వకుంట్ల కవిత గారు మిథున రాశికి చెందింది. ఓకే, క అక్షరం వస్తే మిథున రాశి. మిథున రాశికి అక్షరం బట్టి కూడా మనం రాసి చేసాడు. నామ నక్షత్రం. ఇక జన్మ రాశులు అంటావా, ఈ ఆమె పుట్టినటువంటి జన్మ నక్షత్రాలు ఇవన్నీ కూడా అవి మనకి సైట్లలో దొరికేవన్నీ కూడా రాంగ్ అనమాట. గూగుల్లో దొరికేవన్నీ కూడా ఆమె వికీపీడియాలో కూడా అలా పెడతారు అంతే. కాబట్టి ఆమె విఎన్ఆర్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసాను. ఆమె కాదు, ఆమెతో పాటు ఉన్నటువంటి వాళ్ళ పిఏలు నవీను, విద్యానిధి వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు ఈడీ ఎంక్వైరీలకు తీసుకెళ్ళింది. ఇవన్నీ కామన్. అయితే ఎందువల్ల ఇలా జరిగింది అంటే జాతక ప్రభావం. ఇది 6 నెలల నుంచి కాదు, ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఇంట్రాగేషన్ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇప్పుడు మిథున రాశి వారికి లాస్ట్ ఇయర్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. లాభంలో గురుడు, అంతకుముందు సంవత్సరం దశమంలో రాజ్యంలో గురుడు. అప్పుడు ఎవరిని ఏం చేయలేదు ఆయన. ఎప్పుడైతే ద్వాదశంలోకి గోచార రీత్యా 12లోకి గురుడు వస్తున్నాడో, ఇంకా వస్తున్నాడు అన్నమాట, వచ్చే ముందే ఎఫెక్ట్స్ ఇచ్చేస్తాడు ఇప్పుడే. ఆ విధంగా ఈమెని ఇంట్రాగేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈమె జాతకంలో జన్మచక్రంలో కుజుడు బుధుడు ఇద్దరు కలిసి ఉన్నారు. కుజుడు మిథున రాశిలో ఉన్నారు ఇద్దరు. పైగా ఆమె బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఈ మంత్ అయినా, లాస్ట్ ఇయర్ 2024 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే బుద్ధి కర్మానుసారిణి అని ఆమె ఒక కేసీఆర్ గారి కుమార్తెగా, ముఖ్యమంత్రి కుమార్తెగా బోళ్ళంత ఆస్తుంది, హాయిగా బతకొచ్చు. వాళ్ళ ఎలిగేషన్స్ ప్రకారం ఏదో 100 కోట్లు ఫ్రాడ్ చేశారని, 100 కోట్లు కేజ్రీవాల్కి ఇచ్చారని, లిక్కర్ బిజినెస్ కోసం అని అంటారు. ఇవన్నీ అవసరం లేదు ఆమెకి. ఎందుకంటే ఆమెకున్న ఆస్తే చాలు. ఒకవేళ చేసి ఉండొచ్చు, ఎందుకు మొత్తం అందరూ చేయట్లేదు ఏంటి? బిజినెస్లో పొలిటీషియన్స్ చేయరా? ప్రతి పొలిటీషియన్ చేస్తాడు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. బుద్ధి కర్మానుసారిని అంటే ఆ టైం వచ్చేసినప్పటికి ఇంకా నీకు 2 సంవత్సరాల్లో గురుడు వ్యయంలోకి వస్తున్నాడు, బ్యాడ్ జరుగుతున్నప్పుడు అలాంటి పర్సన్స్ వచ్చి మేడం ఈ బిజినెస్ చేద్దాం, ఆ బిజినెస్ చేద్దాం అని ప్రపోజల్స్ ఇస్తారు. ఆవిడకేం తెలుసు పాపం, మామూలుగా ఎవరైనా టెంప్ట్ అవుతాం, డబ్బులు వస్తున్నాయండి. కాబట్టి దానికి ఎక్సెప్షన్ ఏం లేదు, నీతి కబుర్లు అందరూ చెప్తారు బయట నుంచి. కాబట్టి ఈ యొక్క కుజుడు గురుడు ఇద్దరు కలిసి మిథున రాశిలో ఉండడం వలన, ఆమె జన్మరాశిలో ఉండడం వల్ల ఇప్పుడు మనకి ఈమె ప్రాబ్లంలో ఇరుక్కున్నారు. లీగల్ ప్రాబ్లం, కుజుడు మిథున రాశిలో ఉండడం బ్యాడ్ అన్నమాట. అలాగే ఈ యొక్క శని సింహరాశిలో ఉన్నాడు ఆమెకి జన్మరీత్యా. అయితే మరి ఆటోమేటిక్గా ఆ యొక్క శని అనేటటువంటిది ఈ ఒక లేడీ వల్ల, అది కూడా రవి శుక్రుడు బుధుడు కలిసి ఆమెకు ఎక్కడున్నారు, కుంభరాశిలో ఉన్నారు. రవి శుక్రులు కలవగానే, శుక్రుడు అంటే లేడీ, అందుకనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ చాలా పవర్ఫుల్. ఆమె జగన్ అరెస్ట్ చేసినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు అప్పట్లో ఎంత పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి ఆయనకి. జగన్ ని అరెస్ట్ చేశారని మళ్ళీ అలాగే కవిత గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి ఆమె ఆడపులిలాగా ఉందన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో నుంచి వచ్చినటువంటి ఆఫీసర్. మనకెందుకు లేని వాళ్ళు ఏమీ నిష్పక్షపాతంగా ఏమి చేయరు కేసులు. ఇటు కవిత కూడా ఆడప్పులే, ఇటు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అప్పులే. అయితే తప్పు చేసిన వాళ్ళని ఇంట్రాగేషన్ చేయాల్సిన డ్యూటీ ఆఫీసర్స్ది, చేస్తున్నారు వాళ్ళు. అలాగా ఇక్కడ ఒక లేడీ వల్ల ప్రాబ్లంలోకి రావాలి అని ఉంది, వచ్చింది ఆమె అరెస్ట్ అవ్వాలి అని. అలాగే ఈ కేసు కాకపోతే ఏదో ఒక కేసులో ఆమె జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చును. ఆమెకి జైలు యోగం ఆమె జీవితంలో ఉంది. కేసీఆర్ గారు వెళ్ళారు. అలాగే గురుగారు, దుద్దిచ ప్రకారము తను ఇప్పుడు 14 రోజులు లీగల్ కస్టడీ ఫస్ట్ చేసేసి ఇప్పుడు జైల్లో ఉంది. 14 రోజుల వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇంకా జాతక ప్రకారం జ్యుడిషియల్ రిమాండ్ కంప్లీట్ అయ్యి బయటకు వస్తుందా, లేదంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా? ఎక్స్టెండ్ అవుతుంది, కంపల్సరీ ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకంటే ఉంటే ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? ఇన్ని మంత్స్ అన్ని మంత్స్ కాదు, లాంగ్ పీరియడ్ ఉంటారు వీళ్ళంతా, పక్కా అంటారు, పక్కా 100%. ఎందుకనంటే జాతక రీత్యా మనకి మిథున రాశి ఇప్పుడు గురుబలం తగ్గుతోంది ఒకటి. రెండవది మనకి శని కూడా భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా ఆమెకి జన్మ శని సింహరాశిలో ఉన్నాడు. అండ్ 3వ ఇల్లు అయ్యింది కాబట్టి ఆయనకి బయటకు వస్తుంది, పోరాడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కేసులు ఉంటాయి, అవంతా అది మామూలే. బట్ ఎక్కువ టైము ఈమె జైల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
ఓకే. ఆ జాతకరీత్యా జాతక దోషాలు అవన్నీ. మరి కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్ళారు ఉద్యమాల సమయంలో. అవును. అప్పుడు జీన్స్ అంటారు, అదే సైన్స్ ప్రకారం ఏంటి, అవును. ఫాదర్ జీన్స్ కొడుకులకి తండ్రి పిల్లలకి పోలికలు. వస్తుంది, ఎవరికో ఒకరికి వస్తుంది. అవును. దాన్నే జ్యోతిషంలో భావము అంటాము. అంటే ఓకే. తండ్రి యొక్క జ్యోతిషం, ఆయనకి శని కూడా అక్కడే ఉన్నాడనమాట. ఏ రాశిలో ఉంటాడో ఈమెకు కూడా శని కొడుకు కానీ కూతురికి కానీ ఎవరికో ఒకరికి వస్తుంది. ఆ విధంగా దీన్ని జ్యోతిషంలో భావము అంటాము, సైన్స్లో జీన్స్ అంటాం. కాబట్టి తండ్రి చేసేది ఆటోమేటిక్గా కూతురికి వర్తిస్తుంది. అయితే ఆయన వేరే కారణాల వల్ల జైలుకి వెళ్ళొచ్చు, ఈమె వేరే కారణాల వల్ల జైలుకి వెళ్ళొచ్చు. ఆయన ఎక్కువ కాలం లేకపోవచ్చు, ఈమె ఎక్కువ కాలం ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఈమెకు ఇప్పుడు కుజుడిలో శని మహర్దశ అంతర్దశ జరుగుతోంది. అవును. 4/4/2024 సంవత్సరం వరకు కుజుడిలో శని జరుగుతోంది, ఏప్రిల్ 4 వరకు. కాబట్టి ఈ యొక్క శని సింహరాశిలో ఉండడం వలన ఈ టైం వరకు బెయిల్ వచ్చే సమస్య లేదు, పక్క. అలాగే తర్వాత వచ్చేటటువంటిది కుజుడిలో బుధుడు. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఏప్రిల్ 2, 2025 వరకు ఉంది ఇది. ఆ బుధుడు రవి బుధ శుక్రులు కలిసి ఈ యొక్క కుంభరాశిలో మిత్రక్షేత్రంలో ఉంది కాబట్టి డెఫినెట్గా మనకి బెయిల్ వస్తుంది. రవిలో కుజుడిలో బుధుడి టైంలో వస్తుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా బయటకు వస్తుంది. అండ్ షీఈస్ ఫైటింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు అవన్నీ లీగల్ బ్యాటిల్స్ అనమాట, ఎవిడెన్సెస్ చూసుకుంటారు. ఇప్పుడు ఆఫీసర్స్ ఎవరో ఊరికనే కవిత డబ్బులు దొబ్బేసింది అని చెప్పేసినంత మాత్రాన్ని ఏమో అరెస్ట్ చేయరు, ప్రూఫ్స్ చూసుకుంటారు వాళ్ళు, ఎవిడెన్స్లో. ఏమి మళ్ళీ కోర్టులో ఛాలెంజ్ చేస్తుంది. ఏప్రిల్ 4 తర్వాత ఏప్రిల్ 4 తర్వాతే అవంతా. ఇప్పుడెప్పుడే కాదు, చాలా టైం పడుతుంది ఆమెకి. ఎందుకంటే కుజుడిలో బుధుడు అది కూడా బ్యాడ్ టైం కాబట్టి అది అలాగే ఎక్స్టెన్షన్స్ అవుతూ ఉంటాయన్నమాట. మొత్తం మీద షీ విల్ బి రిలీజెడ్. అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయిన ఇప్పుడు జగన్ గారి కేసులు సగం పోయినాయి. అలాగే కనిమొళి కరుణానిధి, ముఖ్యమంత్రి కరుణానిధి గారి అమ్మాయి కనిమొళిని తీసుకున్నారు సిబిఐ. ఇదే ఎలాంటి కేసులని, ఇది అసెట్స్ డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసులు, ఎక్కువ ఆస్తులకు మించి ఉన్నాయని. డాక్టర్ జయలలిత సీఎం, నా ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ లీడర్ సీఎం జయలలిత, ఐరన్ లేడీ, ఆమె జైలుకి వెళ్ళింది. ఇవన్నీ కామన్ ఇవన్నీ. సో వాళ్ళ జాతకాలను బట్టి, వాళ్ళ యొక్క దోషాలను బట్టి వెళ్తారు, దర్జాగా బయటకు వస్తుంది. కోర్టు కేసెస్ మాత్రం నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ 4-5 ఏళ్ళు నడుస్తూ ఉంటాయి, లీగల్ టైం అయ్యేదాకా అనమాట. ఈ కుజమహాదశ అంతా కూడా ఆమె కోర్టులకు వెళ్తూనే ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.